నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ ఛాంపియన్షిప్ లెగ్ మ్యాచ్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని మ్యాచ్ను పరిశీలించారు. నిర్వాహకులను అభినందించారు. నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజు గాంధీ హనుమంత్ ఆకస్మికంగా తనిఖీ చేసి ల్యాబ్ రికార్డులు, రిజిస్టర్లు, ఐఎల్ఆర్కు సంబంధించిన కాల్ చైన్, ఫ్రిడ్జ్, డీఫ్రిడ్జ్, వ్యాక్సినేషన్ పరిశీలించారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు స్థానిక పాలక బృందం పనిచేస్తుందని తెలిపారు. బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹920 పెరిగి ₹82,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹850కి పెరిగి ₹75,950గా నమోదైంది. అటు కేజీ వెండి ధర ₹1,04,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి. మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ఇవాళ కుంభమేళాలోనే కాకుండా దేశవ్యాప్తంగా నది స్నానానికి భక్తులు తరలి వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో నదుల్లో స్నానాలు చేస్తున్నారు. నిన్న 5 కోట్లు, నేటి ఉదయం 8 గంటలకే 4 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమం వద్ద స్నానం చేయడం పుణ్యప్రదం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని పేర్కొన్నారు. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగా ఘాట్లలో స్నానాలు చేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో 8-10 కోట్ల మంది ఉన్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నిన్న 5 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారన్నారు. రాత్రి మౌని అమావాస్య గడియలు రాగానే భక్తులు ఒక్కసారిగా బార్కెట్ల ముందుకు వచ్చారని తెలిపారు. తొక్కిసలాట జరగగానే అధికారులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టారని వెల్లడించారు. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. 100 మంది భక్తులు గాయపడ్డారు. వారికి మేళ సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.